ఉద్దేశం ఉంది. ఏంటా ఉద్దేశం? ఈ ఊరికి, ఈ సంఘానికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలా. గట్టిగా చప్పలు కొడతారా? నా నా రాక వెనక ఈ ఉద్దేశం ఉంది. నా రాక వెనక ఈ ఉద్దేశం ఉంటే యేసయ్య రాక వెనక ఏ ఉద్దేశం ఉంది? యేసయ్య రాక వెనక పాపులను రక్షించడం మాత్రమే కాదు, యేసయ్య రాక వెనక చాలా అద్భుతమైన కారణాలు. దాంట్లో ఒకటి మీకు చెప్తాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమంటే అంత్యదినాలు 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 అంటాం కదా. అంత్యదినాలు వచ్చినాయా? ఇంకా రాలేదా? ఇదిగో ఎట్లాంటి పేషలు మమ్మల్ని అడగబాకు. నువ్వు ఎట్లాంటి పేషన్లు అడిగితే నీ తొట్టి మాట్లాడం. మేము మనకి పెళ్లి దినాలు తెలుసు, పుట్టినరోజు దినాలు తెలుసు, చచ్చిన దినాలు తెలుసు, పిల్ల పెద్ద మనిషి అయిన రోజులు తెలుసు. కానీ అంచె దినాల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అంచె దినాలనే ఉన్నామన్న సంగతి నీకు తెలుసా? ఈ భూమి ముగింపు కాబోతుంది. సూర్యచంద్రులు గతించిపోబోతున్నారు. మనం నివసిస్తున్న ఈ భూమి, ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతున్న ఈ భూమి శాశ్వతం అనుకొని దేవుణ్ణి మర్చిపోయి ఈ భూమి మీద బ్రతుకుతున్నామే. ఈ భూమి దేవుని అగ్ని చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉందన్న సంగతి మీకు తెలుసా? ఈ భూమి దేవుని అగ్ని చేత కాలబోతుంది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయముగా పోతున్నాయి. మేడలు, మిద్దెలు, అపార్ట్మెంట్లు కట్టుకొని భూమి శాశ్వతమని ఇళ్లకు పేర్లు పెట్టుకొని, నేల శాశ్వతమని బోర్డులు బాతి ఈ స్థలము మాది అని ఆస్తులు కూడబెట్టుకొని భూమి మీద ఆశలు పెంచుకొని శాశ్వత కాలం ఉంటామనుకుంటున్న నా సహోదరులారా, మీకు ఒక హెచ్చరిక. ఈ భూమి కాలిపోబోతుందన్న సంగతి మీకు తెలుసా? ఈ భూమి మీదకి దేవుని అగ్ని దిగిరాబోతుందన్న సంగతి మీకు తెలుసా? మనకు అవన్నీ తెలియవు. తిన్నామా, తాగామా, తిరుగుతున్నామా, ఏ పిల్లనైనా చూసి అన్నామా, అది చెప్పు తీసుకొని ఎట్టెట్ట అన్నదా, రాత్రి పూట ముళ్ళ చెట్లకి సెల్లు పొన్ను పట్టుకొని పోయి కూర్చున్నావా, సప్టాల దగ్గర బాటిల్ పెట్టుకొని కూర్చున్నావా? ఇదే ప్రపంచంలో, అంతరిక్షంలో ఎన్ని మార్పులు కలుగుతున్నాయో తెలుసా? సూర్యుడికి ఏం జరుగుతుందో తెలుసా? భూమి ఏం కాబోతుందో తెలుసా? Do you know what is going to happen to the earth? మనం పట్టించుకోవాలి, మనకు అవసరం లేదా? ఇదిగా బయటికి పోతున్నావా, ఏదో పల్లె ఉందో శివ ఏంది 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 శివశివలు ఆడుతున్నాయి, ఒక కేజీ వేసుకోనరా. ఏంటిది అది? చికెన్ ఉంటే చికెను, మటన్ ఉంటే మటను, ఏవి లేకపోతే షాప్ వేసుకోండి. అమ్మాయి, ఇశ్రాయేలు దేశంలో ఏదో సూచనలు జరుగుతున్నాయి. ఇశ్రాయేల్ దేశంతో మనకెందుకు నువ్వు చికెన్ చేసుకురా? ఇశ్రాయేలు దేశంలో ఏవేవో జరుగుతున్నాయంట, అంతరిక్షంలో మార్పులు కనబడుతున్నాయంట. ఏంటి దీనికి సూచన? ఏమండి, అక్కడ చల్లబూట సమయాన గొర్రెల కాపురులు తమ మందలను మాపుకోట్ల ఏం చేస్తున్నారు? మేపుకుంటున్నారు. అప్పుడు దేవునితో ప్రత్యక్షమై చెప్పాడు, ఇదిగో ఇంకా మీరు గొర్రెలు కాయాల్సిన అవసరమో లేదు. కొంచెం ఈ మర్మాన్ని జాగ్రత్తగానండి. దేవుని దూత రాజులకు కనపడకుండా, గొప్ప వాళ్ళకు కనపడకుండా ఎవరికి కనపడ్డాడు? బతికే ఉన్నారా? బతికే ఉన్నారా? ఎవరికి కనపడ్డాడు? మీ పక్కన సమాధానం చెప్పకపోతే గిచ్చండి, చెప్పేదా గిచ్చండి. ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు కనపడ్డారు? గిచ్చు కూడా చెప్తే బాగుండేది కదా. మళ్ళీ చెప్పండి, ఎవరు కనపడ్డాడు?
ఎందుకు రాజు కనపడలేదు? వై డిడ్ కింగ్ హెరోద్, వై డిడ్ ఇన్ ద డేస్ ద గ్రేట్ గవర్నర్ మిస్టర్ పైలట్, పిలాతుకి ఎందుకు కనపడలేదు? గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళిపోయాడు దేవదూత. ఆ చిన్నతనంలో ఓ పాట పాడేవాళ్ళం, మీకు తెలుసు ఆ పాట. దయచేసి చూడవే అందాల తారా, మా ఇంటి దాకా ఒకసారి రావే, అలనాడు నీవు దరి చూపినావే, దయచేసి చూడవే అందాల తారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవదూత రాజులలోకి పోలా, గొప్పవారిలోకి పోలా, ఆ ఊర్లో ఎవడు హై కాస్ట్ వాడో వాడి ఇంటికి పోలా. మనం ఒక ఊరికి పోతే ఏంటి పోతాను కోరుకుంటామంటే, ఈ ఊళ్ళో బాగున్నాడు, డబ్బులు ఉన్నాడు ఎవడో, ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉన్నోళ్ళు ఎవరో, మన స్టేటస్ సరిపోవాలి కదా. మరి ఏమనుకున్నావు మనం అంటే, ఏమనుకోవాలి నిన్ను? అమ్మ నీ కల్లుడివే, నేను ఏమనుకోవాలరా? ఎందులే. మా చర్చిలో ఒకరోజు ఒక క్రమం పెట్టా. ఆ క్రమం ఏంటంటే 10:30 కల్లా మీరు చర్చికి రాకపోతే మెయిన్ గేట్లు వేస్తానని చెప్పి ఒక 2 వారాలు ఆ క్రమం పెట్టా. 10:30 కల్లా గేట్ వేసేసాం, తాళం వేసాం. పాపం 10:15కి వచ్చిన వాళ్ళు, 11 గంటలకు వచ్చిన వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఆడ బయట ఉండి, అదే లోపలికి వచ్చి సనొచ్చుగా, టయానికి రారుగా. ఈలోపు ఆడ పిల్లోడిని పెట్టా, ఒక ఆటో తోలుకునేవాడు. ఎవరు? చెప్పాలి. ఆడు పగులు మాత్రమే కనపడతాడు మనుషులకి. పొరపాటున చీకట్లో పెడితే కనపడ్డాడు. అంత అందంగా ఉంటాడు అబ్బాయి. నేను రంగుని రూపాన్ని అంటే ఆడు చేసిన పని కోపం వస్తుంది తమ్ముడు, ఏమనాలి మరి? ఆడు ఉండేవాడు ఉండగా గేటు తీసుకొని బయటికి పోయి, ఎందుకు పోయిండో నేను ఎరగా. ఈలోపు గేటు కూడా పిల్లడు ఏం చేశాడు? తాళం వేశాడు. ఆడంటాడు, నేను చర్చికి వచ్చాను రా, బయటికి ఊరకొచ్చాను రా, తలుపు. నేను అంటాడు వాడు. మొత్తానికి వాడి కోపం వచ్చింది. ఈలోపు మా మావుడు చిన్నోడు, పెద్దోడు అది గమనించి వెళ్ళి, రే ఆడు పిల్లోడు వాడిని పడుచుకుంటాడు, రారా చర్చిలో కంటే, నేను ఇంక ఈ చర్చికి రాను, నేను హట్ అయ్యాను. ఏంటంట? వీడు పెద్ద సీఎం, హట్ అయిండు. హట్ అయినవా రొట్టె అయినవా? హట్ అయిండంట. నేనెవరో, ఎవరా నువ్వు? ఆటో డ్రైవర్వి. నేను ఎప్పుడో చెప్తున్నాను, ఇది ప్రతిపక్షాలకు కూడరనే. చంద్రబాబుకి ఏమన్నా అల్లుడివా? ఎవడురా నువ్వు? ఏదిరా నీ హెచ్చులు? ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మనము తినేది ఎంత, బయటకు వచ్చి చెప్పుకునేది చెప్పాలా. మీ ముందు నిలబడ్డ నేనున్నానే, నేనెంత హెచ్చులు ఉండవు చెబుతా ఒకప్పుడు. మొన్న నన్ను కూడా చెప్పుకోవాలిగా. దేవుని సేవకు వచ్చినప్పుడు అప్పుడు చైనా బల్బులు వచ్చినాయి. చైనా బల్బులు సంవత్సరం గ్యారంటీ, 250 రూపాయలు ఒక బల్బు. ఎంత 12 సంవత్సరాల క్రితం సంగతి చెబుతున్నా. ఎంత బల్బు? ఎంత? కొనుక్కోవాలని కష్టపడి ఆ రోజు 3 కానుకిస్తే 250 రూపాయలు అయినాయి. పరిగెత్తుకుంటూ పోయి బల్బు కొనుక్కున్నా. ఆడు స్టిక్కర్ వేసి సంవత్సరం గ్యారెంటీ రాశాడు. ఇంటికి పోతే బాగుండేది కదా. ఒక లెక్చరర్, ఏబిఎం కాలేజీ ప్రిన్సిపల్, ఆమె
భర్త బ్యాంకు మేనేజరు, ఇద్దరు కూతుళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు, మహారాజా భవనంగా ఉంటుంది ఆ ఇల్లు. ఆమె నన్ను ప్రతి నెలలో ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటుంది. అంత హైలీ ఎడ్యుకేటర్స్, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నోళ్ళు ఈ 10వ తరగతి పిలుస్తున్నారంటే దేన్ని బట్టి? మందకు అర్థం కాల. మందా ఉందా? దేన్ని బట్టి? ఆ వెనకోళ్ళు మాట్లాడరా? దేన్ని బట్టి అమ్మా? రాజు వస్తున్నాడో, మహారాజు వస్తున్నాడో. మనమేమన్నా అదే మయ్య 2 డ్రమ్ములు సరే తాగుతాడు మయ్య. మన ఇళ్ళల్లో మనకు తెలియని స్టోరీ ఏడుదు భయ్యా. ఇప్పటికి ఈ పల్లెలో మందు బాబులు ఉండే ఉంటారు. మధుబాబులు కాదు, ఎవరో మందు బాబులు. పండుగ వచ్చిందాయా, పండుగ చేసుకోండి పండుగ చేసుకోండి. మీ పండుగ వేరులే, మీ పండుగతో పోల్చుకుంటే మాది ఒక పండుగ కదా. వాళ్ళకి పండుగ వచ్చిందంటే భార్య పట్టదు, పిల్లలు పట్టరు, కొంప పట్టదు, లుంగి ఆడపోతే తెలియదు, వాడి నోట్లో ఈగలు పోతే తెలియదు, దోమలు పోతే తెలియదు. తెలుకో మర్యాద ఇంటికి పోతే బాగుండేది కదా. ఆమె పిలిచింది. అంత హైలీ ఎడ్యుకేటరు, ప్రిన్సిపలు నా ముందు కింద కూర్చొని నన్ను కుర్చీలో కూర్చోబెట్టి వాక్యం చెప్పమంది. ఆమె చదువు ముందు, ఆమె స్థితి ముందు నేను ఎంత అసలు డిగ్రీలు చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసి ప్రిన్సిపల్ హోదాలో ఉన్న ఆమె కింద కూర్చుంటే 10వ తరగతి ఏలు ముద్ర ఏడ కూర్చున్నాడు? మందా చర్చి కాదు, ఏడా వాక్యం చెప్పా. అయిపోయిన తర్వాత అడిగింది, అయ్యా ఈరోజు మంచి వాక్యం చెప్పావయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెనందా అంటారా మీరు? మళ్ళీ ఒకసారి కొట్టు గట్టిగా. వెళ్ళొస్తానమ్మా అన్న. సరేనయ్యా అంది. అని అడు చూసి ఏందయ్యా అది అంది. బలుపు అని ఒక్క మాట చూస్తే పోయేదిగా. ఇగో అమ్మా, ఇది బలుపు, ఇది సాదాసీదా బలుపు కాదు, ఇది 250 సంవత్సరం ఫాలో అవుతుంది మందు. దేవునికి స్తోత్రం, బాగానే ఫాలో అవుతుంది. 200 సంవత్సరం ఇది ఆషామాషి బలుపు అని తీసి ఆమె చేతికి పోయా. ఆమె చాలా సింపుల్గా, అవునయ్యా ఆ బలుపు సంగతి నాకు తెలుసుగా, మన ఇల్లు మొత్తం అయ్యాగా అంది. ఏంటంటే ఇల్లు మొత్తం బల్బులు పెట్టినామేమో మామూలుగా చెబుతుంటే, చెప్పు లిక్కుమని ఒక్కడు కొండండి. అదండి మన వ్యవహారం. అట్టుంటది మన వ్యవహారం. ఉన్నది బెత్త, బయటకు వచ్చి చెప్పేది. మా ఇంటికి వచ్చి చూడరా మూలుగుతున్నాయి అన్నాడు వాడు. గోధుమలు ఇది ఓట్లు నిజం అనుకొని పోతే ఏకది ముతురుతున్నాయి ఆ కొంపలో. మనము ఉన్నతమైన వాటిని చూస్తాం, ఎచ్చులెచ్చులుగా చూస్తాం. కానీ దేవుని దూత రాజగృహాల్లోకి వెళ్ళలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాడు? పెద్దగా చెప్పాలి. వై angel of God sent to the shepherds. గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుని దూత ఎందుకు వెళ్ళాడంటే, జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్లో బోయాజు అని ఆయన పేరు మీరు ఎంతమంది అన్నారు? మీ ఊళ్ళో బోయాజు కాదు, నీకు తెలుసా? నీతో మాట్లాడండి, నువ్వు చెయ్యత్తలే. ఇందాక లవ్ చేతనే చెయ్యత్తలే. మాట్లాడుకో. దేవునికి స్తోత్రం. ఏం పేరు తక్కువ చెప్పాలా? ఈ బోయాసు ఒక ఆమె చేసుకున్నాడు, ఆమె పేరు రూతు.
ఏం పేరు? మీరు నా టక్కని చెప్పాలి. ఈ బోయాజు అనబడిన వ్యక్తికి రూతు ఎక్కడ కలిసింది? ఏ పొలం దగ్గర? పొలం అంటే పొలమే. ఏం తిట్టలేదులే. ఈ రూతు బోయాసుని ఎక్కడ కలుసుకుంది అంటే పొలమే. ఎవరి పొలం? గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. ఈ రూతు బోయాసు పొలములో కలుసుకుంది. ఆ యవనస్తురాలు ఆ చిన్నది ఏరుకుంటుంది. ఆయన పొలంలో ఉన్న వాళ్ళందరూ బోయాజుకు తెలుసు, కానీ ఈ మనిషి కొత్తగా ఉంది, పైగా యవనస్తురాలు. అడిగాడు పనులు, ఎవరు రా అమ్మాయే? ఇంత ముందు చూడలేదే, ఎవరు కొత్తగా ఉంది, ఎవరు ఈ అమ్మాయే? అప్పుడు ఆ పని మేస్త్రి, అయ్యా ఈ అమ్మాయి నయోమి కోళ్ళయ్యా. నయోమి కోళ్ళ? అదేనయ్యా, మోయాబు దేశం నుంచి వచ్చిందే. అరే రే, విన్నాను రా. ఆ రూతు ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి గురించి ఏ వీధిలోకి పోయినా మంచి సాక్ష్యం చెబుతున్నారా? కొట్టు గట్టిగా చప్పట్లో. ఈ అమ్మాయి గురించి వాళ్ళ అత్తని అడిగితే అత్త మంచి సాక్ష్యం చెప్పింది. ఎవరు చెప్పాలా? ఇక్కడ కోడల చేతులు ఎత్తండి. ఈ ఊరికి కోడళ్ళగా వచ్చిన కోడళ్ళు ఎత్తండి. ఎట్ట కాదు, ఎట్ట కోడల కొడుకు పెళ్ళావా. నేను అన్నీ పాడతా. ఎత్తండి, ఇప్పుడు ఎత్తండి. ఈ ఊరికి పెళ్లి చేసుకొని ఇల్లు తగలబెట్టంగా వెలిగించడానికి వచ్చిన మా తల్లులు, అమ్మా ఎత్తినవా? కొంతమంది చెయ్యి ఎత్తితే ఏమంటానని నేనేమన్నమ్మా, చేతులు ఎత్తండి. ఇంకా చాలామంది అత్తలు చూసారా? ఇట్లా పూర్తిగా ఎత్తండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు కాదు, మీ వయసులో కూడా ఎత్తండి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పాలా? మీ అందరు కొందాలమ్మా చేతులు ఎత్తినందుకు. అయితే ఓ చిన్న మాట అడుగుతా, మీ అత్త ఎప్పుడైనా నీ గురించి ఇంకొక మనిషికి మీకు అర్థమైంది? చెప్పకుండా నవ్వుతున్నారు వాళ్ళు. అంటే అర్థమైపోయింది. అంటే మీ అత్త నీ గురించి మెత్త చెప్పలేదమ్మా, వందనాలు ఉన్నా పోయిందా? ఇంకెందుకు ఉంటుంది? పోయే ఉంటుంది. నీకెంత వచ్చింది, ఆమె ఎందుకు ఉంటుంది? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కోడలు ఏ అత్త ఏ కోడల గురించి మంచిగా, పాపం ఆ కోడలు ఎంత అరుచుకున్నా, ఎంత తగ్గించుకున్నా, ఎన్ని అంట్లు తోమినా, ఎంత పెట్టినా కోడల్ని ముసిల్ది ఒక మొద్దుని కూర్చోకుండా పెత్తనం చేస్తుంది. ముసిలోడి మీద చేతి వాడి పోయా. ఇప్పుడు ఏ పిల్ల దొరికింది కోళ్ళు, కొత్త కోళ్ళు పెత్తనం చేస్తుంది. సంతోషం. కొంతమంది కోడళ్ళు ఉంటారు, అత్తని ఎంత బాగా చూసుకుంటారో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం. బోయాజ్ అంటున్నాడు, ఈ రూతు గురించి నేను విన్నాను. ఒక అత్తే కాదు, బెత్లెహేము ఊరిలో రూతు అనబడిన యవనస్తురాలు గురించి మంచి సాక్ష్యము నేను విన్నాను. కొట్టు గట్టిగా చప్పట్లో. ఆమె సత్క్రియలు కలిగిన స్త్రీ. ఎవరెవరు? కొంచెం కష్టమైన ఊరు చెప్పండి. సత్క్రియలు అనండి. అంటే మంచి క్రియలు చేసే స్త్రీ ఆమె. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు రూతు బోయాజు ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? పొలంలో. ఎవరి పొలంలో? ఇది ఎందుకు చెబుతున్నా ఉన్నా అంటారా? వినండి. గొర్రెల కాపురులు గొర్రెలు కాసుకుంటున్నారని ఉంది కదా బైబిల్లో, ఉందా? రాత్రి వేళ గొర్రెల కాపురులు తమ మందలను
కాచుకొనుచుండగా. వాళ్ళు గొర్రెల్ని ఎక్కడ కాస్తున్నారో తెలుసా? రాత్రిపూట బోయాజు పొలములోనే. గట్టిగా చెప్పలకూడదా? గొర్రెల కాపరులు ఆ రాత్రి గొర్రెలు కాస్తుంది వేరే పొలం కాదు. ఎక్కడ? బోయాజు పొలం. ఈ గొర్రెల కాపర్లు ఎవరో తెలుసా? జాగ్రత్తగానండి. ఈ గొర్రెలు ఆషామాషి గొర్రెలు కాదు. ఈ గొర్రెలు ఊర్లో తిరిగే, గడ్ల మీద తిరిగే, దెబ్బల మీద తిరిగే గొర్రెలు కాదు. ఈ గొర్రెలు ఏ గొర్రెలు అంటే, వినండి, ఎవడైనా గనక పాపం చేస్తే ఆ పాపానికి అపరార్థ పరిహారార్థ బలి అర్పించడానికి ఇశ్రాయేలీలు ఏం చేయాలా? ఒక గొర్రె పిల్లలు కొనుక్కొని దేవాలయానికి తీసుకెళ్ళి గొర్రెపిల్ల మీద అలా చేయబెట్టి, నా పాపమునకు బదులు ఇదిగో ఏం చచ్చిపోతుంది? ఏం చచ్చిపోతుంది? పాపం చేసినోడు తన చేయి తీసుకెళ్ళి గొర్రెపిల్ల మీద పెట్టాలి. అప్పుడు వీడికి బదులు గొర్రెపిల్లను చంపి దాని రక్తం అట్లా వాడి మీద చిట్లిస్తారు. అట్లా ప్రోక్షిస్తారు. అప్పుడు ఈ పాపాలన్నీ పోతాయి. పాపము చేసిన వాడికి గొర్రె కావాలి. గొర్రె తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి. వినండి, ఇప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది ఆ గొర్రెలు మేపే వాళ్ళకే. గట్టిగా చెప్పకూడదా? వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, పాపాలు పోవడం మీ గడకు వచ్చి గొర్రెలు కొంటారు కదా, ఇంకా గొర్రెలు అమ్మాల్సిన అవసరం లేదు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వచ్చాడు. కొట్టు. The child was born. మన కొరకు శిశువు జన్మించాను. ఇంకా గొర్రె పిల్లల్ని బలివ్వవలసిన అవసరము లేదు. మేకల యొక్కయు లేక పొటేల యొక్కయు రక్తము చిందించవలసిన అవసరం చెప్పండి లేదు. మన కొరకు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మీకు హుషారుంటే, సంతోషం వేస్తే చప్పలు కూడా తల్లి చెప్పండి. వినండి, పాపాలు మోసుకొని పోవటానికి మాత్రమే యేసయ్య రాలా. ఆయన వచ్చిన కారణాలలో మరొక కారణం మీకు చెప్తున్నా. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, జాగ్రత్తగానండి, ఈ భూమి అగ్ని చేత లయము కాబోతుంది. ఏం కాబోతుంది? చెప్పాలి నోరు తెలిసి. ఒకసారి అందరు పైకి చూడండి. నాకెళ్ళి చూస్తాయి పైన చూడండి. ఏమైనా కనపడుతుందా? అనబాకండి. ఏం కనపడుతుంది? కొంచెం మేఘాలు గమనినాయి కాబట్టి పైన నక్షత్రాలు కనపట్లా. అది ఎండాకాలం అయితే బాగా కనపడతాయి. ఎండాకాలంలో ఆరు బయట మంచం వేసుకొని పైకి చూస్తా, బా చంద్రుడు ఎంత బాగున్నాడు, చుక్కలు ఎంత బాగున్నాయి, ప్రశాంతంగా ఉందా. ఆ చందమామను చూస్తా, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా, అసలు ఈ టైంలో వాడుంటే బాగుండు. చూడాడు, ఆడే జతగాడు. ఈ వెదర్లో అస్సలు పక్కన చికెన్ పకోడీ, ఈ పక్కన బాటిల్, ఈ చేతిలో బీడి, అస్సలు అదిరా లైఫ్ అంటే. ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు పైకి చూసి. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది హైదరాబాద్ చూశారు? హైదరాబాద్ చూడలేదు మీరు. మరి కొంతమంది హైదరాబాద్ చూసిన చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హైదరాబాదులో ఒక సెంటర్ ఉంటుంది, పాత అసెంబ్లీ సెంటర్. అసెంబ్లీ సెంటర్ ముందు ఇటు రవీంద్ర భారతి ఉంటుంది, ఈ పక్క బిర్లా టెంపుల్ ఉంటుంది, బిర్లా మందిర్ ఉంటుంది. దానికి ఎదురు సాలార్జియం మ్యూజియం ఉంటుంది. దానికి పై ఎత్తున ప్లానిటోరియం అని ఒకటి ఉంటుంది. అదేంటంటే, దాంట్లోకి పోతే నువ్వు కుర్చీ వేస్తారా, కుర్చీలో ఇలా వండుకొని పైకి చూస్తే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, భూమి
నక్షత్రాలు, గ్రహాలు ఎలాగ తిరుగుతూ ఉంటాయో కళ్ళ ముందు తిరిగినట్టే కనపడుతుంటాయి. ఏమనుకోకుండా హైదరాబాద్ ఇప్పుడు ఒక్కసారి అది చూసిరండి. అప్పుడు దేవుడు ఎంత జ్ఞానవంతుడో అర్థమవుతుంది, దేవుడు ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో అర్థమవుతుంది. దాని డైరెక్టరు ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏం ఇంటర్వ్యూ తెలుసా? మనలో చాలామంది ఆరు బయట పండుకొని ఆకాశంలోకి చూసి ఆకాశం నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉందని అలాగే నిద్రపోతారు. వాళ్ళకి తెలియని భయంకరమైన సత్యం ఏంటంటే ఈ భూమి తొందరలో కాలిపోబోతుంది. ఈ భూమి చెప్పాలి ఊరుకోయ్యా, మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం, ఇట్టాగే ఉంది, ఏం కాలింది? ఏం కాలేదుగా, ఇలాగే ఉందిగా. వినండి జాగ్రత్తగా, ఈ భూమి ఎప్పుడు కాలుతుంది, ఎప్పుడు దీనికి రూల్ దగ్గరికి వచ్చినాయి అంటే బైబిల్ చెబుతుంది అంత్య దినములు అనండి గట్టిగా మాట. అంటే ఏ రోజులు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ అంత్య దినాలలో భూమికి వార్నింగులు వస్తూ ఉంటాయి. అన్నయ్య ఇంతసేపు చెప్పావు, ఇది అంత్య దినాలని మేము ఎట్లా తెలుసుకోవాలి? చాలామంది అనుకుంటున్నారు సోమవారం 8 గంటలకి బాగుందంట. ఏం బాగుంది? వాన ముహూర్తం 8 గంటల 17 నిమిషాలకు రామ్మి, 9 గంటలకు వస్తే దాటిపోద్దాం. ముహూర్తం దాటిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఇవి అంత్య దినాలని ఎవరు చెప్పారు? హౌ డిడ్ వి నో దీస్ ఆర్ ద లాస్ట్ డేస్? ఇవి అంత్య దినాలని మనకెలా తెలుసు? ఇవి అంత్య దినాలని ముందు మనకు తెలియాలి అంటే మీకు ఒక వాక్యం చూపించాలా. చూడండి ప్రకటన గ్రంథం, చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా నీకు శ్రమ. ఆగండి. దైవజనుడు యోహాను గొప్ప పరలోక దర్శనాన్ని చూస్తూ రెండు గురించి వింటున్నాడు. ఒకటి పరలోకం, 2 భూమి. మళ్ళీ చెప్పండి, 1 2. ఇప్పుడు పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకమా, పరలోక నివాసులారా ఏం చేయండి? ఎంజాయ్ ఓ హెవెన్, ఓ పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహంగా ఉండండి అని కిందకు వచ్చి అంటున్నాడు. భూమి సముద్రమా మీరు కూడా ఉత్సహించండి అన్నాడా? లేదు, శ్రమ. జాగ్రత్తగా వినాలా. పరలోకానికేమో ఉత్సాహం, భూమికేమో టక్కని చెప్పాలా. పరలోకానికేమో మీ స్పీడ్ చెప్పాలా. పరలోకానికి భూమికి, పరలోకానికి భూమికి, మళ్ళా పరలోకానికి వలపర్లకి ఉత్సాహమా? అంటే మీరు భూమిలో లేరా? అప్పుడే పోయినరా. పరదేశోలమో ప్రియులారా మన పొరమేది గాదిపుడు, వలపర్ల గాదిపుడు.
మీకు చెప్పానో లేదో, విజయవాడలో బంగారం కొట్టాను కొడుకు పుట్టినరోజుకు పోయా. నిండా బంగారమే, తలక్క తలక్క దగ్గ 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 జగ 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 జగ. అబ్బో బంగారం బంగారం, ఆడపిల్లకి మగపిల్లోడికి చిన్నోడికి పెద్దోడికి మొత్తం దిగేశారు బంగారం కొట్టుడు కదా. నా జీవితంలో మొట్టమొదటిసారి 3 స్టెప్పుల కేకు చూసి అక్కడే ఎంత ఎత్తునుంది. పాస్టర్ గారండి ప్రార్థన చేసి కేక్ కట్ చేయించండి. ఓకే, కానీ కేక్ దగ్గరికి వెళ్ళి పేరు చూస్తే వాడి పేరు తకలమే. ఇదేం పేరండి అన్న? ముద్దు పేరండి, అది అసలు పేరు. ఏం పేరు? తకలం. ఇప్పుడు ఏం పాడాలి నేను? హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ తకలం, హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ తకలం, హ్యాపీ బర్త్డే టు యూ తకలం, హ్యాపీ బర్త్డే టు యూ తకలం. ఇదేం తకలం గోలరా, ఇదేం తకలం గోల. సరే, వాళ్ళ బంగారం చూసి వాళ్ళ ఎన్ని చూసి నాకు కోపం కడుపు రగిలిపోయి, ఏమండే బైబిల్ ఏం చెబుతుంది? మీరు తగుమాత్రపు అలంకరణ ఉన్నదని చెప్పి అమ్మా బయలు అదే అంటే అట్ట అని బైబిల్ ఏం చెబుతుంది? ఉంటే ఏం చేసుకో, తగు మాత్రం వేసుకో. ఉండగదా ఇది ఏమన్నా మా ఆయన మా వదిన మా తమ్ముడి మొత్తం తగిలించుకొని కొంపంతా తగిలించుకొని మనుషులు కనపట్లా. నాకు వాళ్ళని చూడగానే కోపం వచ్చింది. ప్రభుదాసు పాట అందుకున్నా. ఏం పాట తెలుసునా? పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదిపుడు. పాట అందుకోగానే ఆయన ఇంటి ఆయన ఓనరు, పాస్ గారు ఆపా పాట ఆపేశా. ఇదే ప్రార్థన, పుట్టినరోజు ప్రార్థన. పుట్టినరోజు రాజు ఏ పాట పాడాలా? ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు. అది పాడాల్సిన పాట. పుట్టినరోజుకి ఏ పాట పాడాలో తెలియదు. నువ్వేం పాడతావా? ఏ భాష నువ్వు? అప్పుడు నేను అన్నా, బ్రదరు, పరదేశంలో ప్రియులారా అనే పాట పుస్తకంలో ఉందా? ఉందా ఉంది. ఆ పాట పక్కన ఇది చచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే పాడవలను అని ఉందా? మరి మీరు అప్పుడే పాడతారా పాట? మన కొన్ని పాటలు ఉంటాయి, అకేషనల్ సాంగ్స్. పరేషోత అమ్మాయి పెళ్లి కూతురు అందులో నిలబడదు అవుతుంది. పరాదోత లైనా నిన్. ఇదే పాట ఎవడు చెప్పిండు? మీరు చెప్పుకుంటున్నారు పెళ్లి పాట అని. ఏమనుకోబాక, మన బ్యాప్టిస్టులను అంకితం చేసారు దాన్ని. ఇంకా మనోళ్ళు చాలా మంది అంకితం చేసి పడేశారు. పాస్టర్లు అందరికీ మనసు పడిపోయిందంటే పరిశుద్ధ ప్రభు అంటే ఏ పాట? పరదేశంలో పిల్లారంటే ఏ పాట? ఇంకో పాట కూడా ఉంది, ఏ పాప వెరుగనే పాప విమోచ కొండ. ఇది ఎప్పుడు? శిలువ శ్రమలో. ఇంకో పాట ఉంది, ఏం పాట? లేచినాడురా గెలచినాడురా. మొదలకు హుషారు వచ్చింది. నేను పాటలను తప్పు పట్టట్లా. ఒక పాటను తీసుకెళ్ళి ఒక సందర్భానికి అంకితం చేయబాకండి. పాటలన్నీ మన కొట్టుగట్టిగా చప్పట్లో పరదేశంలో ప్రియులారా అని పాడితే అలా అయ్యక కోపం చాప
నువ్వేదో మంచి పాస్టర్ అని ప్రార్థన పడమని పిలిస్తే నా కొడుకు సోపాట పడతావా? అప్పుడు నేను చెప్పా, అయ్యా అబ్రహాము నీకంటే ధనవంతుడా దరిద్రుడా? మందా అబ్రహాము నీకంటే ధనవంతుడా దరిద్రుడా? మరి ఆ అబ్రహాం ఎప్పుడు పైకే చూస్తుంటాడంట. శారం వచ్చి, ఏమండి ఇడు చూస్తున్నాం ఊరుగా 50,000 గొర్రెలు అమ్మి అన్ని లక్షల రూపాయల డబ్బులకి వెళ్ళి చూడవేంది ఉండి శారా, అదిగో వంట డబ్బు పక్కన పెట్టు. ఏమి చూస్తున్నామండి? ఏమి లేదు శారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక శిల్పకారుడు. కొట్టుగట్టిగా చప్పట్లో. ఒక నిర్మాణకుడు. కొట్టుగట్టిగా చప్పట్లో. అప్పుడు శారా అంటుంది, మన దేవుడు ఎవరండి? శిల్పకారుడు. ఎవరు? నిర్మాణకుడు. ఏం చేశాడండి? ఆయన నీ కొరకు నా కొరకు పునాదులు గల పట్టణాన్ని కడుతున్నాడు. ఎక్కడుండండి అది? అదిగో పైన. నీ చూపు నా చూపు ఈ ఒంటెల మీద, గొర్రెల మీద, బంగారం మీద, డబ్బుల మీద, ఇళ్ళ మీద, ఒంటి మీద, అందం మీద కాదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల పట్టణం. దానికోసం చూస్తున్నాడంట. ఎవరు? అప్పుడు నువ్వు పిల్లకి ఏం చెప్పాలి? ఒరే అబ్బాయి నాకు ఇల్లు చూడబాకరా. ఒరే కొడుకా కొండలు రావా నాకు చూడబాకరా నాకెళ్ళే. అటు ఇప్పుడు చెప్పారా? ఇచ్చి నా కొడక ఆ 2 ఎకరాలు ఎవరిరా? 2 ఎకరాలు మెయ్య పోతే ఆ ఇల్లు కూడా ఎవరిదే? వాడంటాడు మయ్య ఎప్పుడు పోతాడే? ఎందుకు నువ్వు బలేవాడు. బంగారం అంతా నీదే. ఆ 2 స్టోర్ల బిల్డింగు మెయ్యకు తెలియకుండా నీకోసం ₹1,00,000 కూడా పెట్టినాను. అయ్యో నీకోసమే. ఇది ఒక తల్లి, పనికి మాలిన తల్లి. మరి అంతేగా, భర్తకు తెలియకుండా దాచిపెట్టలేదు. దొంగది కాదు? దొంగదా కాదా? నాకెందుకు దేవుడు కొంతమంది దొంగలను చూపిస్తున్నాడు. చంద్ర నాకు తెలియదు, నాయన దొంగలు కనపడుతున్నాడు. బీరువా కింద కనబడుతుంది. నువ్వు ఎప్పుడైనా నీ పిల్లలకి, అయ్యా మన ఆస్తిని చూస్తావేమో, మన బంగళాలు చూస్తావేమో, మన పొలాలు చూస్తావేమో, మీ నాయన మీద లేక నన్ను చూస్తావేమో. నువ్వు చూడాల్సింది, నువ్వు మనసు పెట్టాల్సింది, నువ్వు విశ్వసించాల్సింది నజరేయుడైన యేసు మీద. ఆయన శిల్పకారుడు, నిర్మాణకుడు, పునాదులు గల పట్టణాన్ని నిర్మిస్తున్న నిర్మాణకుడు. బంగారం ధరించిన ఓ బడాబాబు, నీ కొడుకు ఎప్పుడైనా ఇలా చెప్పావా? మీరు ఎప్పుడైనా చెప్పారా? మనం ఏది శాశ్వతం అనుకున్నామో, ఏది ఉంటది అనుకుంటున్నామో అది ఉండదురా, అది కాలిపోద్దిరా, అది అగ్ని కోసం నిల్వ చేయబడిందిరా, చూస్తుండగానే మంటలు వచ్చి తగలబడిపోద్దిరా. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అది దేవుని చేత నిర్మించబడుతుంది. దేవుని దూత అంటున్నాడు, ఏమని? పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. మళ్ళీ ఏమంటున్నాడు? భూమి దానికి ఏంటంట? ఇప్పుడు చెప్పండి, భూమికి ఏముంది? టక్క చెప్పాలి. భూమికి ఏముంది? మనం ఏమనుకుంటున్నాం? ఈ రోజు అసలు ఆగిపోతే కొంతమంది ఫీలింగ్ ఇట్లా ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఆగిపోతే, నీకు ఆగిపోతే మరి పక్కన సంగతి ఏంది? ఒకసారి బాగా ఎంజాయ్ చేస్తా, అబ్బా ఎప్పుడు ఉంటే బాగు ఉండదు. భూమికి శ్రమ ఉంది. ఇప్పుడు డౌట్, ఎందుకన్నా భూమికి ఎందుకు శ్రమ? ఇప్పుడు చదవండి కింద, ప్రకటన గ్రంథం 12:12. భూమికి ఎందుకు శ్రమ? అపవాది వాడి సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. అందరం చూడండి, అపవాది సాతానుడు ఒక విషయాన్ని వాడు తెలుసుకున్నాడంట. ఏంటి వాడి విషయం? నా టైం అయిపోయింది, నా టైం ఎంత అందరు చెప్పాలా? అందుకని
కోపంతో భూమి మీదకి వచ్చాడంట. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? తాగేవాడికి ఎక్కువ తాగమంటున్నాడు, తిరిగేవాడిని ఎక్కువ తిరగమంటున్నాడు, పాడైపోయేవాడికి సహాయం చేస్తున్నాడు. తాగో, తిరుగో, తినో, అన్నదమ్ములు కొట్టుకోండి, చచ్చిపోండి, సమాధానం వద్దు, ఐక్యత వద్దు, ఒకరికొకరు తన్నుకొని తగలబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగండి. అరే, పొద్దున్న లెగితే నేను చూడాలి, నువ్వు నన్ను చూడాలి. ఒక ఊరు వాళ్ళం, ఒక ఊరిలో పుట్టాం, ఒక ఊరిలో పెరిగాం, మనకిన్ని కక్షలేందిరా, మనకిన్ని తగచ్చే అనే బుద్ధి ఉందండి? ఎవరు? మీకేగా. వందనాలు, ఒప్పుకున్నందుకు వందనాలు. ఉందా? అపవాది బహు క్రోధము గలవాడై పాడేవాడిని ఇంకా పాడు చేయాలని, నాశనమేవాడిని ఇంకా నాశనం చేయాలని పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, ఏమండి ఇంటర్నెట్ పుణ్యమా అంట మారుమూల గ్రామాలకు కూడా చేతుల మొబైల్ వచ్చేసింది. ఈ రోజున ఎవడికి ఏమి తెలియకుండా ఉందండి? ఏం తెలియకుండా ఉంది? ప్రతి వాడికి తెలిసిపోయింది. నేను మొన్న మా అబ్బాయి నా పెద్ద కొడుకు చెప్పా, ఒక కొడుకుతో ఒక తండ్రి చెప్పకుండా మాట, కానీ ఆ వయసులో చెప్పవలసిన మాట. ఈ రోజున యవనస్తులు చాలా మంది నాశనం పోవడానికి కారణం ఒక శాస్త్రం ఉంది, దాని పేరు గుప్త శాస్త్రం. రహస్యంగా ఉండవలసిన విషయాలని, పెళ్ళైన తర్వాత మాత్రమే తెలుసుకోవలసిన విషయాలని, పెళ్ళైన తర్వాతనే తెలుసుకోవలసిన, యవనస్తులు తెలుసుకోవలసిన విషయాలని అరచేతులోకి తీసుకొని వచ్చి కళ్ళు అపవిత్రమైపోయి, నోరు అపవిత్రమైపోయి, హృదయం అపవిత్రమైపోయి ఆ వీడియోలు చూస్తా, ఆ దారిని పోయే ఆడపిల్లలను అదే చూపుతో చూస్తా నాశనమవుతున్న యవనస్తులు లేరా? చిన్న చిన్న పిల్లలు పాడు చేస్తున్న పెద్దోళ్ళు కారణం తెలుసా? వాళ్ళ కళ్ళకి చూడకూడనివి చూపిస్తూ. సాతానుగాడంట పాడు చేయటానికి భూమి మీదకి వచ్చేసాడు. ఎవరిని ఎంతవరకు పాడు చేయాలో అంతవరకు పాడు చేస్తున్నాడు. వాడు ఒక విషయాన్ని గమనించాడు. ఏ విషయం? నా టైము ఎంత? టక్కని చెప్పండి, నా టైం ఎంత? ఇంకా నాకు ఎక్కువ టైము, ఐ హ్యావ్ నో మచ్ టైం, ఐ హ్యావ్ టు గో డౌన్ ఆన్ ది ఎర్త్. నాకు టైం ఎక్కువ లేదు, నేను భూమి మీదకి వెళ్ళిపోయి నా టైం అయిపోయేలోపు ఎంతమందిని నాశనం చేయాలో అంతమందిని నాశనం చేయాలని బహు క్రోధము గలవాడు భూమి మీదకి వచ్చి పనిచేస్తున్నాడు. రే, సాతానుగాడు భూమి మీదకి వచ్చాడు రా, మిమ్మల్ని పాడు చేస్తున్నాడు రా, మీ కుటుంబాలను పాడు చేస్తున్నాడు రా, మీ యవనస్తులను పాడు చేస్తున్నాడు రా, మీకు రక్షణ కావాలని చెప్పేవాడు ఎవడు? ఎవడు లేడు. నువ్వు పాపివే. మాసిలమ్మ గారు ఒక పాట రాశాడు, అద్భుతమైన పాట. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. పాపం చేసిన ఆమెను చూసి ఎవరు కోపం వచ్చిందంట? పాపులకు వచ్చిందంట. మళ్ళీ 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 చెప్పండి. పాపం చేసిన ఆమెను చూసి ఎవరు కోపం వచ్చింది? నీతిమంతుడికి వస్తే బాగుంటుంది. ఈ ఒక తాగుబోతుడు తాగుతుంటే ఇంకొక తాగుతుడికి ఏమొచ్చిందంట? అదేగా మన వరం అంతా. వీడు బాగలే, ఎప్పుడైనా ఎన్నడైనా నా బతుకి ఇది, నేను ఎట్టున్నాను, నన్ను నేను మార్చుకోవాలనే ఆలోచన మీకు వచ్చిందా? 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 చంద్రపాస గారు గొంతు పోయేదా గరిసి అవుతుంది, వస్తుందా? మీకెట్ట తెలుసు అంటారా? నేను పాత్రనేగా, మాకు కూడా సంఘం ఉంటుందిగా. మీ అంత సంఘం కాకపోతే నాకు కూడా సంఘం ఉందలే. మా శివుడు, మా గొర్రెలకు అప్పుడప్పుడు శివుడు వస్తుంది. ఏమవుతుంది? గొంతిప్పి శోతులు ఎన్నట్టుగా పోతాయి కొన్ని గొర్రెలు. కొన్ని గొర్రెలు ఇది చూసుకుంటూ పోతాయి.
అట్లాంటి గొర్రెలు ఇక్కడ లేవు అనుకుంటున్నాను నేను. అంటుంది ఈ అట్లాంటి అయ్యా అంటుంది. అట్లాంటి గాథలు గట్టిగా చెప్పకుండా సరే. ఇప్పుడు ఒక ఓ తాగుబోతును చూసి తాగనోడు నేరం మోపితే ఓ లెక్క, అవునా కదా? ఓ వ్యభిచారం చేయనోడు వ్యభిచారం చేసేవాడి మీద నేరం మోపితే ఓ లెక్క. ఈడు బారు షాపు నుంచి బయటకు వచ్చా, వాడు ఇద్దరు బయటకు వచ్చి ఈడు అంటాడు నువ్వు దాబాకరాయి తాగి తప్పురా అంటాడు ఈడు. ఆయన పాట రాశాడు, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. హల్లెలూయా. ఎవడున్నాడు నీతిమంతుడు? సాతానుడు విజృంభిస్తున్నాడు. వాడు భూమిలో అడుగు పెట్టని స్థలము లేదు, భూమిలో వెళ్ళని స్థలము లేదు. ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, ప్రతి వీధికి వెళ్తున్నాడు, ప్రతి ఊరికి వెళ్తున్నాడు. ప్రతి యవనస్తుని వృద్ధుడిని నడిప్రాయం కలిగిన వాడిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. సాతానుడు నాశనం చేయటానికి ప్రతి ఊరిలోకి వస్తున్నాడు. గ్రామమా, సంఘమా, ఎప్పుడు గుర్తించావా? మా ఊర్లో సాతాను తిరుగుతున్నాడు. ఎవరు? ఏడన్నా తిరుగుతావు సాతాను అంటారా? మీ ఊళ్ళో తాగుబోతులు తిరుగుతున్నారా? నువ్వు ఒక్క ఆమె చెబుతున్నావు. ఓహో, మీ నాకు అర్థమైంది. తిరుగుతున్నారంటే ఇంటి పేరు కూడా నన్ను కొడితే అదేగా మీ డౌట్. అదే చెప్ప నాకు అర్థమైంది చెప్పకండి. మీ ఊళ్ళో తాగుబోతులు తిరుగుతున్నారంటే మీ ఊళ్ళో ఏమున్నట్టు? చక్కని చెప్పాలా? ఊరి సంగతి పక్కన పెడదాం సిస్టరు. ఉండనాలమ్మా, అమ్మ బాగా కనెక్ట్ అయిపోయింది నాకు. మన ఇంట్లో తాగుపోతున్నాడంటే మన ఇంట్లో ఏమున్నట్టు? మరి ఎప్పుడైనా ఎన్నడైనా నా ఇల్లు నెమ్మదిగా ఉండాలి, నా ఇల్లు సమాధానంగా ఉండాలి, నా ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇది ఎవరి కార్యాలు ఇవన్నీ? చెప్పాలా? సాతాను కార్యాలు ఉన్నాయే, ఇవి సాతాను కార్యాలని చెప్పి ఆ సాతాను కార్యాలని బట్టబయలు చేసి వారిని హెచ్చరించగలిగిన వాడు ఎవరున్నారు? ఎవరు లేరు. సాతానుకి అర్థమైంది వాడి టైం ఎంత. అందరూ చెప్పాలా? అందుకని వాడు ఏం చేస్తున్నాడు? కోపంతో భూమి మీదకి వచ్చి మరెక్కువ భూమిని పాడు చేస్తున్నాడు. ఇప్పుడు సాతానుగాడు భూమి మీదకి వచ్చాడు, మీ కుటుంబాలను పాడు చేస్తున్నాడు అని మీకు వార్త చెప్పటానికి ఒక పరిశుద్ధుడు కావాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. ఎవరా పరిశుద్ధుడు? ఆయన పేరే నజరేయుడైనా యేసయ్య భూమి మీదకి వచ్చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా? వచ్చేయండి, మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. కాలము సంపూర్ణమైనది. ఆగండి. ఏం సంపూర్ణమైందంట? మనం ఏమనుకుంటున్నాం? కాలం ఇంకా మాట్లాడరే. ఈ మోండెళ్ళు పోయినాక మంచిగా చూసి ఆ పెద్దోడికి తగిడతా చెంతడు చేద్దాం అనుకుంటున్నాం. అమ్మాయి ఈ మధ్య డిగ్రీ అయిపోయింది, మంచి రోజులు చూసుకొని వాక్యం చెబుతుంది. దినములు చెప్పాలా? మీరేమనుకుంటున్నారు? బేసిక్గా ఒక రోజు చూస్తాం పోరాబడిద్దాయి ఇంతే. మనకు మంచి రోజులు కావాలి. మనకి ఏ రోజులు కావాలి? చెప్పాలా? ఏది మంచి రోజు చెప్పండి? మందా ఉందా? ఎన్ని రోజులు మంచి? మీరు చెబుతున్నారు ఈ మాట నాకు. మీరు ఒక పాట పాడుతుంది, ఏ పాట తెలిసిన? ఎన్ని తల చిన్న
ఒకడాగు. ఎన్ని తలచిన ఏది అడిగిన జరిగేది నా చిత్తమే. ప్రభువా జరిగేది హాయ్ నా చిత్తం. పాడతాం, స్టేజ్ మీద పాడుతుంటే ఆ పాస్టర్ గారు మరిమ్మా నన్ను నా చిత్తం కాదు నీ చిత్తం అని పాడు. నేనుండి తమ్ముడు అవును బాగా కరెక్ట్గానే పాడుతుంది. నీ బతుకులో ఎప్పుడు దేవుని చిత్తం చేసి వచ్చావని ఒక్కటి చెప్పు. నేను ఇదిగో ఇది దేవుని చిత్త ప్రకారం చేశాను అని ఒక్కటి చెప్పు. నీ జీవితంలో రక్షణ పొందిన సమయం నుండి ఈ రోజు వరకు నేను దేవుని చిత్తం ఇదిగో ఈ విషయంలో చేశాను అన్నయ్య అని ఒక్కటి చెప్పు. హలో, మరి ఏం ఆడాలి? మార్చుకోవాలా? జరిగేది మీరే అనుకోకుండా మాట చెప్పండి. కూతురు పెళ్లి కావాలన్నా, కొడుకు పెళ్లి కావాలన్నా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటుంది చెప్పండి? తల్లి తండ్రి ఆడదు, తల్లే. మళ్ళీ తండ్రి ఆడన్నాడు. నిజం చెప్పండి, నిజం చెప్పండి. తల్లి ఒప్పుకుంటే పెళ్ళి అయిపోద్ది. ఈవిడ ఎంత మొత్తుకుని చుట్టూ పీక్కున్నా ముందు అని అడగండి రే. అరే ఈడు కూడా ఇది డమ్మీరా రే, డమ్మీరా అని అడగరా. ఇది డమ్మీ, ఇది మమ్మీరా రే, డమ్మీ మమ్మీ. ఇదేమో డమ్మీ, ఇదేమో డమ్మీ, వెనకదేమో మమ్మీ. గో అండ్ ఆస్క్ మమ్మీ. డోంట్ కమ్ టు డమ్మీ. ఇది డమ్మీ, వెనకదే. బాగా ఎక్కుతున్నట్టుంది మీకు. ఈడికి నచ్చింది ఆమెకు నచ్చలేదు అనుకో, ఏం బాగుంటాడు? ముక్క అంతలాగా ఉంటే ఏడదాకా పోయింది ఆడికి. అట్టంటోని తెచ్చినవా చూచర్లేపో. ఇప్పుడు ఏమో తెచ్చింది, ఎంత ఎత్తుందో వాడికి పొళ్ళు నచ్చిండంట. ఇప్పుడు వీడు అంటానికి ఏమి లేదు, వీడు డమ్మి. ఎవడిడా చెప్పాలా? నాకు తెలియక అడుగుతాను. దేవుని బిడ్డల జీవితాలలో, మీ కుటుంబాలలో పెత్తనం ఎవరికి ఉండాలి? ఎవరు? మనుషులకి కాదమ్మా, పురుషులకేనా? మరి పురుషుడేడే ఎడిపోయినా కోసా అయిపోయి ఇంకేడ పురుషుడు? వాడు పురుషుడు అని మరిచిపోయి పుణ్యకాలం అయింది. ఎవడో వచ్చి చెబుతా కానీ గుర్తురాట్లా పురుషుడని. ఒరే నువ్వురా, అవును నేను అవును అట్టయింది, పోయింది, మొత్తం పోయింది. ఏమేమి ముట్టికాయ వేస్తుంది, ఏమేమో బుగ్గలాగుద్ది. కుసా సరే అరే ఎవరుంటే మీ వదిన అడగండి రే. మీ వదినకి అడగపోండి. వదినేందన్నా నువ్వు కదా మా కుటుంబం పరే పోయింది, మొత్తం పోయింది. ఏడుంది? నాకేందో ఎట్టాడి కుటుంబం బాగా కనపడుతున్నాయి మొత్తానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, నిజం చెప్పండి. జరిగేది ఆయన చిత్తమా నీ చిత్తమా? మళ్ళీ ధర ఆయన చిత్తం అని చెప్పుకుంటాం, మన చిత్తం చేసుకుంటున్నాం మనం కాదు. మీరు ఏమనుకోబాకండి. మీరు ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఎవరు కడిగిపోతారు? మరి నీ చిత్తం అంటివే. మళ్ళీ ఈయన మైకిస్తే జరిగేది అదిరా. పాట మార్చండి. జరిగేది నీ చిత్తం కాదయ్యా మా జీవితాల్లో. ఎవరి చిత్తం? వద్దు, దేవుని చిత్తమే జరుగునుగాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య భూమి చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి? కాలము. మీరేమనుకుంటున్నారు? ఇంకా టైం చాలా బాప్తిస్మం ఇప్పుడే ఎందుకనా? ఇప్పుడే ఎందుకు? ఎప్పుడు బాప్తిస్మం? పళ్ళు మొత్తం ఊడిపోవాలా. అప్పుడు నోటితో
అనాలా, ఏ సై అంటాం కాదు, ఏమనాలా? ఎందుకంటే మొత్తం 2 చెట్లు పోతాయిగా. అప్పుడు ఎప్పుడో కంటి 2 బల్బులు ఫెయిల్ అయిపోవాలి. ఫెయిల్ అయిపోయి కాలంలో ఉన్న గుజ్జంతా ఆరిపోయినాక అప్పుడు కర్ర పట్టుకొని ఇప్పుడు కొట్టు. నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు నీ బాటలో, బలమంతా పోయాక, బలమంతా పోయాక నడవాలని ఉంది నీ బాటలో. ఎప్పుడు అంకయ్య నడిచేది? అంకయ్యో, అయ్యాడు అంకయ్య ఉండా లేడుగా. ఎప్పుడు నడిచేది? బలం ఉన్నప్పుడేమో బారు కంటివి, తిరణాల కంటివి, డ్యాన్సుల కంటివి, తాగర్రా అన్న అని అంటివి. బలమంతా పోయినాక ఇప్పుడు పాడుతున్న పాట, బలమంతా పోయాక అప్పుడు ఏం చేసినవురా? అప్పుడు కన్ను నిన్ను కానలేదు పెట్రగోరు. అప్పుడు గుండెలో కండల బండ ఉండే ఆ బలం ఏది అట్లా మాట్లాడదు, పల్లె అయ్యి వీడు అనుకుంటున్నాడు టైం ఇంకా ఉంది. మట్టి మనిషి అనుకుంటున్నాడు ప్రార్థన చేయటం టైం ఉందిలే, బాప్తీసానికి మాట్లాడరే, అప్పుడే బాప్తీసం ఏందిరా, అప్పుడేంది? నాతో దేవుడు చెప్పాలి. మీరేందిరా నాకు పేడ ఉన్నాడురా, చూడు పచ్చబొట్టు ఎవడున్నాడు? మీరు ప్రార్థన పోయినా ఒకటే. మరి నీతిమంతులు వాపర్లో చాలా మంది ఉన్నారు అట్టంటోళ్ళు. మరి ఏం చేద్దాం, మేము ఉద్యోగాలు వదులుకొని చదువుకొని వదిలిపెట్టి సాగు చేస్తే మాకు లేడంట, సాగులు కూడా ఉన్నాడంట. మీరు చచ్చిపోయినా ఒకటే. నువ్వు పోయితే అప్పుడు మాసం కూడా పెట్టిపో, దేవుడి కాడ పెట్టుకొని తినరా. బాప్తీసం అంటే ఇప్పుడు కాదు, ప్రార్థనకు రా అంటే చెప్పు, వాక్యం చదువు అంటే అనండే గట్టిగా, మారు మనసు అంటే మందిరానికంటే, బాప్తీసం అంటే మరి ఎప్పుడు? టైము, ఇంకా టైము. మనిషి ఏమో టైం ఉందనుకుంటున్నాడు, టైం లేదని ఎవరికి తెలిసింది? టైం లేదని ఎవరికి తెలిసింది? ముందు సాతానుకు తెలిసింది. సాతానుకు టైం లేదని తెలిసింది, మనిషికేమో మాట్లాడట్లా, టైం ఇంకా ఉందనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మనకు బుద్ధి ఉందా? వాడికి టైం తక్కువ భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు? మనుషులందరూ పాడు చేస్తుంటే మనిషి నాకు టైం లేదు అని దేవుని కాడికి వస్తున్నాడా? అనబాకండి. వస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఈ కాలం తొందరలో ముగిపోతుందని ఎవరు వచ్చి చెప్పినా వినరని సాక్షాత్తు నజరేయుడైన యేసే భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పలు కూడా కనపడుద్దా? ఆయన వచ్చి భూమి నడిబొట్టున నిలబడి చెప్తున్నాడు, కాలము అన్నమాట. కాలం ఏమైంది? సంపూర్ణమైపోయింది. ఇక కాలం లేదు, ఇక టైం లేదని సాతానుకు తెలిసింది. ఇక టైం లేదని మీకు తెలియట్లా. అందుకనే మీకు నేను తెలియచేయటానికి వచ్చాను లోకంలోకి. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చింది పాపులను రక్షించడం కోసం మాత్రమే కాదు బ్రదర్స్, మనకు వార్నింగ్ ఇవ్వటానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? ఏంటా వార్నింగు? కాలము ఏమైంది? కాలము గట్టిగా, కాలము
ఇప్పుడు మనకు డౌట్, అన్నా కాలం సంపూర్ణం అయిపోద్ది అంటున్నావు, భూమి కాలిపోద్ది అంటున్నావు, మరి ఈ భూమి కాలిపోతే మనం ఏడుండాలన్నా? ఏడుండాలి? ఏడుండాలంటే యేసయ్యే ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ రెండో మాట చదవండి. కాలము సంపూర్ణమైనది. మార్క్స్ వార్త 1:15. కాలము సంపూర్ణమైనది. టక్కని చెప్పాలి అందరూ. ఏమి దగ్గరకు వచ్చిందంట? దేవుని రాజ్యం. చెప్పాలా? ఏ రాజ్యం? ఈ భూమి కాలిపోతే, ఈ పర్వతాలు కాలిపోతే, ఈ యొక్క సముద్రము, ఈ నదులు ఇంకిపోతే, ఎండిపోతే, మానవ మనుగడ ఏమవుద్ది? ఏమైపోతారు? భయం లేదండి. దేవుడు అంటున్నాడు ఒక పక్క, కాలము సంపూర్ణమైందని చెప్పిన యేసుప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యం సమీపించింది. కొట్టు గట్టిగా చప్పట్లో. ఏం దగ్గరకు వచ్చిందంట? అందరు చెప్పాలా? టక్కని చెప్పాలా? అంటే యేసయ్య ఎందుకు వచ్చాడు? ఒక వార్నింగ్ ఇవ్వటానికి, ఒక సంగతి తెలియజేయటానికి. మళ్ళీ చెప్పండి. ఒక వార్నింగ్ ఇవ్వటానికి, ఒక సంగతి. వార్నింగ్ ఏంటి? కాలము సంపూర్ణమైంది. ఏ సంగతి తెలియజేశాడు? దేవుని రాజ్యము. ఇప్పుడు డౌట్, అన్నా కాలం సంపూర్ణం అయిపోయింది, ఓకే, దేవుని రాజ్యం దగ్గరకు వచ్చింది, ఓకే, ఇప్పుడు మేము ఆ దేవుని రాజ్యంలోకి పోవాలంటే ఏం చేయాలి? ఏమండి, ఇప్పుడు సినిమాకు పోవాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ టికెట్ కాడికి పోయినావా? రైట్. టికెట్ ఉంటేనే లోపలికి ఎంట్రీ. సినిమా హాల్ దాకా పోయి టికెట్ కొనకపోతే లోపల బాలేవు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, ఒక టికెట్ కావాలి. ఒక టికెట్. ఏంటి ఆ టికెట్? చదవని కింద రాశాడు, మారు మనసు అనే టికెట్. గట్టిగా స్తోత్రం చూద్దామా? గట్టిగా చెప్పాలా? ఏ టికెట్? మారు మనసు అనే టికెట్. నేను దీన్ని ఏమంటానంటే, మారు మనసు అనే ఆధార్ కార్డు అనండి. టక్కని చెప్పాలా? ఇది ఏ ఊరు? ఏ ఊరు? ఏ మండలం? మాట్లూరా? మా సంఘంలో ఒక అమ్మాయి, నా పేరు మార్టూర్ అందో. మాట్లూర్ అంటది. మీరు చెప్పండి, మార్టూరా? మీ ఎంఆర్ఓ ఎక్కడ ఉంటాడు? ఇంక ఎంఆర్ఓ కొంతమందికి తెలియదులే, ఎవరు ఆయన అనుకుంటున్నారు. మీరు చెప్పండి, మన ఎంఆర్ఓ ఎక్కడ ఉంటాడు? రైట్. మీరు ఇప్పుడు మార్టూరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, హలో ఎంఆర్ఓ గారు, మాది వెలపర్లే, అలాంటి పల్లెలో ఉంటాం మేము, నా రేషన్ కార్డులో తప్పు ఉంది, కొంచెం సరి చేయండి అన్నాం అనుకో, ఏ ఊరినిది అని అంటాడు. అండా ఏ ఊరు అంటావేంది? మార్టూరు మండలం, వలపర్ల గ్రామం. నేను ఎంఆర్ఓ గారు, నువ్వు అసలు వలపర్ల చెందినోడువని, వలపర్ల గ్రామంలో పుట్టి పెరిగినోడువని ఏదో ఒక ఆధార్ కార్డు చూపి. ఆధార్ కార్డు లేదు. అరే ఇన్ని మెడపట్టుకుని ముందు నువ్వు ఆ ఊరోడివి అని నాకు తెలియాలంటే షో మీ యువర్ ఐడి. గుర్తింపు కార్డు చూపించు. ఏంటో గుర్తింపు కార్డు? ఇతడు మాటూరు మండలం, చెప్పండి గట్టిగా, వలపర్ల గ్రామంలో ఫలానా ఆయనకు పుట్టినోడు, వీడి డేట్ ఆఫ్ బర్త్ ఇది, వీడి ఇంటి అడ్రస్ ఇది అని ఆధార్ కార్డులో ఉంటుంది. నీ గురించి నువ్వు పరిచయం చేసుకోవాలని అవసరంలా. ఆ కార్డు ఎంఆర్ఓకి ఇస్తే ఆ కార్డు చూసి చెప్తాడు, ఎస్ నువ్వు వలపర్ల గ్రామస్తుడివి. ఒక్క ఆధారు కార్డు ఉంటే ఎంఆర్ఓ ముందు నిలబడగలిగితే, జీవము కలిగిన దేవుని ముందు నిలబడాలంటే నీకు కార్డు కావాలి. ఏ కార్డు అది? గట్టిగా చెప్పరా? అవును సిస్టర్, నీ కాడ ఆ కార్డు ఉందా? కార్డు ఉందా? ఏటీఎం కార్డు ఉందన్నా. ఏటీఎం కార్డు, వాటర్ కార్డు కూడా ఉందన్నావు. వాటర్ కార్డు కూడా ఉందా?
రేషన్ కార్డు కూడా అన్నాను. పెన్షన్ కార్డు కూడా. ఈ కార్డులన్నీ ఉంటలేదు కమ్మా. అసలు కార్డు ఉందా? ఏ కార్డు? మారు మనసు అనే కార్డు. క్రిస్మస్ వచ్చింది. చప్పట్లు కొట్టా, కేకలేసా, బోర్లు బాగానే ఉందిలే. మారు మనసు కార్డు ఏదక్క. ఆ పండగలు చేద్దాంలే. మారు మనసు కార్డు ఏది? పాత పాట గుర్తుందా? క్రీస్తు ఉదయించే, క్రీస్తు జనించే హృదయానయందరికి, క్రీస్తు జనించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానయందరికి. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది వదులేది? 2024 సంవత్సరాల నుండి ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఇదే మాట. యేసయ్య యెరూషలేములో పుడితే ఎవరికి మేలు? యేసయ్య ఈ వలపర్ల గ్రామంలో ప్రతి హృదయములో పుట్టాలి. ప్రతి హృదయంలో పుట్టాలి. అది కదా నిజమైన క్రిస్మస్. ఒక తాగుబోతోడు మారు మనసు పొంది దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వస్తే కదా నిజమైన క్రిస్మస్. కొట్ట. ఓ వ్యభిచారి తన పాపాన్ని వదిలి సర్వశక్తుడైన యేసు సన్నిధికి వస్తే కదా క్రిస్మస్. బోర్లు కడితే క్రిస్మస్ కాదు, బాంబులు పేలితే క్రిస్మస్. నేను కాల్చొద్దంట్లా. మా వాళ్ళు, మా సంఘస్థులు కూడా దుమ్ము కాలుస్తారు. బాంబులు కాల్చండి, తప్పులేదు, ఎంజాయ్. కానీ వాటికంటే విలువైన విషయం ఏంటో తెలుసా? మారు మనసు. ఏంటి ఉందా మారు మనసు నీకు? మాట్లాడలేదు. అన్నయ్య మారు మనసు అంటే ఎట్లా ఉంటుంది అన్నయ్య? ఏడ అమ్ముతారు దాన్ని? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సాక్ష్యం చెప్పుకున్నాడు. ఇప్పుడు మీకు లేఖనాలు చూపాను. ఏం చెప్పుకున్నాడంటే, పూర్వము అనండి హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఈ మూడు ఆయన సాక్ష్యం. దూషించేవాడు, హింసించేవాడు, హాని చేసేవాడు. అలాంటి వాడు, యేసును నమ్మిన వాళ్ళని హింసించిన వాడు ఇప్పుడు యేసును నమ్ముకుని హింసించబడుతున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. యేసును నమ్మిన వారిని దూషించాడు ఒకప్పుడు, ఇప్పుడు అతడు యేసు కోసం దూషించబడుతున్నాడు. మారు మనసు అంటే ఏంటి? ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఆ ఊరిలో చాలామంది పెద్దలు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఆ ముందు పడేశారు, యేసు ముందు పడేశారు. అంటున్నారు, బోధకుడా ఈమె పాపం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం పెద్దలందరూ. మీరేమనుకోబాకండి. ఆ ఊర్లో పెద్దలందరూ మంచి లంచగొండ్లు. ఎటువంటి వాళ్ళు? మీకు తెలియదేమో, వాక్యం ఏం చెప్పిందంటే, వ్యభిచారం చేసేటప్పుడు స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని బట్టి కొట్టి చంపాలి. మోషే ధర్మశాస్త్రం చెప్పిన మాట అది. వాణ్ణి కొట్టాలి, ఏమైనా కొట్టాలి, ఇద్దరిని కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రం. మరి ఆ ఊర్లో పెద్దల కాడు ఎంత మ్యామ్ ఇచ్చాడో మనకు తెలియదు, కానీ వాడిని వదిలిపెట్టారు, ఏమైనా పట్టుకొచ్చారు. న్యాయం లేని పెద్దలు, దుర్మార్గులైన పెద్దలు. మీ ఊర్లో నేను అంటలేదమ్మా, అమ్మో నాకు తెలియదయ్యో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మా ఊరు వినకుండా, మా ఊర్లో మా పల్లెకి 7 పెద్దలు ఉన్నారు. ఎంతమంది? ఇంటి పేరుకు ఒక పెద్ద. పెళ్ళికి అది ఏదో కడతారుగా, ఏంటిది? 9 జాకెట్లు, 9 ఖర్జూరాలు, 9 కొబ్బరి చెప్పలు,
9 సోలల ఒక్కలు, జాకెట్ మొక్కలు. ఏంటిది అది? పతాను, ముడుపు అంటారు. పతాను. అది కట్టేటప్పుడు వస్తారు పెద్దలు మా పల్లెలో. వచ్చేటప్పుడే ఆ పెళ్ళుడికి, రే మావా తెచ్చిపెట్టా. ఏంది అది? అదే తెచ్చిపెట్ట. పాపం వాడు పెళ్లి చేసుకుంటూ వీడు ఫుల్లుకు దాగి ఆడదానికి వస్తారు. వాడు పెళ్ళి ఏం కావాలా? పెళ్లి కావాలా? అట్టంటో వీళ్ళు కూడా, అలాంటి పెద్దలే వీళ్ళు కూడా వాడిని వదిలిపెట్టారు, ఇవన్న పట్టుకొచ్చారు. వినండి జాగ్రత్తగా. ఇవన్న పట్టుకొచ్చి ఏసే ముందు పడేసి అంటున్నారు, బోధకుడా ఏమే పాపం చేస్తుండగా దొరికింది. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాపం చేస్తా కనుక దొరికితే వాళ్ళని ఏం చేయాలా? నీకు రాళ్ళు ఉంటూ ఉండను, మేము కూడా కొన్ని రాళ్ళు తెచ్చాము, ఇదిగో ఏం చేస్తావు చెప్పన్నా. యేసయ్య అన్నాడు, ఇన్ని చట్టాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని కట్టడలు ఉన్నా కళ్ళకు కొవ్వు బట్టి పాపం చేసిన ఏమని కొట్టి సంపాల్సిందే అనగానే చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని అందరు రాళ్ళు తీసుకున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదటి రాయి ఆ మీద వేయండి. చప్పలు కొడతారనుకున్నా. అనగానే ప్రభుదాస్ లాంటి వాడు వచ్చాడు, నేను వేస్తారా, నేను వేస్తా అని వచ్చాడు. నువ్వు ఎట్టేస్తావు? నేను వేస్తా, నేనే పాపం చేయలా. కొడితే తల పగిలిపోవాలి దానికి. నేను వేస్తారా అనగానే నేను వచ్చా. ఏం ప్రభుదాస్ రెచ్చిపోతుంది, మన ఇద్దరం రాత్రి నువ్వెందుకు వచ్చిన ఇప్పటికి, ఎందుకు వచ్చిన ఇప్పటికే అలా రాయబడేసి ప్రభుదాసు బాయ్, నాదర పాస్టర్ బాయ్, ఇంకొంతమంది వచ్చి మేమేస్తావురా అనగానే ఓహో ఈ సంగతి ఎట్టుందా అని యేసు ప్రభు అలా వంగి నేల మీద ఏదో రాసుకుంటున్నాడు. ఆయన రాస్తుంటే ఈవిడ రాతకెళ్ళి చూస్తే, అరే నువ్వు మాటూరు పోతానని బల్లి కుర్రబోయి ఏం చేసేవాడు రాస్తున్నాడు. ఆడ పోత భార్యకి ఏం చెప్పిండు వీడు, బల్లి కుర్ర కొండల కాడ కనపడుతుంది వీడు. అది ఎవరు రాస్తున్నారేడా? యేసు ప్రభువా ప్లీజ్ డోంట్ రైట్, రాయి బాక. నాకు అర్థమైంది, నా రాయి ఆడబడేసాడు, వెళ్ళిపోయాడు. వాక్యం రాసింది, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళు కుప్పలుగా పడేసి వెళ్ళిపోయారు. వాక్యం ఏముందంటే యేసు ఒక్కడే మిగిలెను. కొట్టుగట్టిగా చప్పట్లు. రేపు మిగిలేది కూడా యేసు ఒక్కడే, రాబోయేవాడు. అందరం గట్టిగా యేసు ఒక్కడే. మరి చెప్పండి, రాబోయేవాడు, మనము చూడబోయేవాడు, మేఘాలలో దిగి రాబోయేవాడు యేసు. గట్టిగా యేసు, యేసు, యేసు ఒక్కడే. లేచాడు, తలెత్తి చూశాడు. అమ్మా మరేరి ఎవరు ప్రభువా? అదే నేను రాళ్ళతో కూడా నేను జుట్టుపట్లు ఈడ్చుకొని వచ్చారు కదా, వాళ్ళందరూ ఏరి లేరు ప్రభువా. నేను ఎవరు శిక్షించలేదా? శిక్షించలేదు ప్రభువా. యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను శిక్షించగలను. ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ పనిష్ యు. నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది, యోగ్యత ఉంది. కానీ నేను శిక్షించటానికి రాలేదు, రక్షించటానికి వచ్చాను. కొట్టుగట్టిగా చప్పట్లో. నేను శిక్షించడానికి రాలేదు. ఎందుకు వచ్చాను? టక్కని చెప్పాలి, ఎందుకు వచ్చాను? ఇప్పుడు అన్నాడు ఆమెతో, నా దగ్గరకు వచ్చేటప్పుడు పాపంతో వచ్చావు, నా దగ్గరకు వచ్చేటప్పుడు విచారంతో వచ్చావు, అయితే నేను నిన్ను క్షమిస్తున్నా. నీ పాప జీవితాన్ని ఇక్కడే వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కోటిగట్టిగా చప్పట్లు. ఆమంది, అయ్యా నీ ముఖం చూసిన తర్వాత, నీ దగ్గరకు వచ్చిన తర్వాత, నీ పాదాల మీద పడ్డ తర్వాత ఇక మరలా పాపంలోకి పోవాలనే మనసు నాకు రావటం లేదయ్యా. అయ్యా నా జీవితాంతకాలం నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా.
దానిని ఏమన్నావు? మారు మనసు. చెప్పండి ఏంటి? యేసయ్య దగ్గరకు రాకముందు ఏమైతే చేసిందో యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఇది చేయటం మానుకుంది. దాన్ని ఏమన్నావు? ఏమనుకోబాకండి. నువ్వు బాప్తిసం తీసుకున్నావుగా, దేవుని దగ్గరకు వచ్చావుగా, తగాదలు మానుకున్నావా? అంటే నీకు ఆధార్ కార్డు ఉంది కానీ మారు మనసే కార్డు లేదు. ఎన్నో ప్రసంగాలు విన్నావు కానీ ఏమంటే చర్చికి వస్తున్నావా? మారు మనసు పొందుతున్నావా? దేవుని సేవకునికి సహాయకరంగా నిలబడుతున్నావా? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏముండాలా? మారు మనసు అనే కార్డు. త్వరగా నేను ముగిస్తాను. అయ్యా మీరిద్దరు పెద్ద నిలబడండి. ఇది కొంచెం పక్కన, ఇది కొంచెం పక్కన నిలబడండి. దేవునికి నూడారు బాబు, ఇటు నిలబడండి. ఇది వీళ్ళిద్దరు దేవదూతలండి. ఆడుండ్రు, ఆ పరిగెత్త పక్కరా. వీళ్ళిద్దరు దేవదూతలండి నిలబడ్డారు. కొంచెం అడగుండయ్యా, కొంచెం అడగుండు. వెనకాల పరలోకం గుమ్మం దగ్గర వీళ్ళిద్దరు నిలబడ్డారు. ఇప్పుడు బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది క్రమం తప్పకుండా చర్చికి వచ్చేవాడు బాబు కదురా బాబు. ఇప్పుడు పరలోకానికి వచ్చాడు. రాయనకరా నో ఆగను. రైట్. ఏం పేరు నీ పేరు? అడుగో. నీ పేరేం పేరు? బాబు. మారుమూసి పొందేవా? పొందాను. రక్షణ పొందేవా? పొందాను. నిజమైన మారుమూసి పొందేవా? పొందాను. నువ్వు నిజమైన మారు మనసు పొందితే చర్చ అయిపోయినాక తగద ఎందుకు చేసినవురా? చర్చ అయిపోయిన తర్వాత పోత బిడి నోట్లు పెట్టబోయినవురా. నువ్వు మారు మనసు పొందితే ప్రార్థన పేకాట ఎట్టండురా. నువ్వు మారు మనసు పొందితే ఈ నోటితో అబద్ధాలు ఎలా ఆడుతున్నావు? నువ్వు మారు మనసు పొందితే పలకకూడని మాటలు ఈ పెదవులతో ఎలా పలుకుతున్నావు? మారు మనసు పొందిన అనుకుంటున్నావు కానీ నీ కడకు మారు మనసు అనే కార్డు చెప్పండి. ఇప్పుడు దేవదూత అడుగుతాడు, ఏది కార్డు? ఏది ఏది కార్డు? ఏది కార్డు? అప్పుడు చెబుతాడు, రే వీడిని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేయండి? వెలుపట్టి చీకటి కూట్లో పడేయండి. మారు మనసు ఉందా? రేపు దేవుని దగ్గరికి వెళితే దేవుని దూతములు కార్డు అడుగుతాడు. అదిగో మీరు మారు మనసు పొందటానికి మంచి సమయం ఇచ్చాడు దేవుడు. ఇంకొకసారి చెప్పకూడదు గట్టిగా. అవును, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఇప్పటి వారమే కానీ రేపటి వారిమే. రేపు నీది కాదని తెలుసుకో, కుండవురా నీవు పగిలెదవు. అందరం చప్పలు కొడుతూ దేవుని సన్నిధిలో రేపు నీది కాదని తెలుసుకో, ఉండవురా నీవు బ్రతుకవురా. రేపు నీది కాదని తెలుసుకో, ఉండవురా నీవు బ్రతుకవురా. కుండవురా నీవు పగిలెదవు, కుండవురా నీవు పగిలెదవు. అయ్యో మానవా, మాయరా ఇది, మాయరా ఇది,
రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. అందరూ చప్పలు కొడుతూ అవును ఒక్కసారి మనస్సును పెట్టుకో, మారు మనసు పొందలేదో చూసుకో. Yes! Glory to God! Yes, Lord God. నీవు పోయేటప్పుడు ఏ చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. అవును కదా, నీవు పోయేటప్పుడు ఏ చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కడివే అయ్యో. మానవా మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. కాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. అందరూ చప్పలు కొడుతూ అవునయ్యా ఒక్కసారి ఆలోచిద్దాం. ఎంతవరకు మారు మనసులో సాగుతా. ఈ రాత్రి మనది, రేపు మందగానే సమయం ఉండగానే చక్క పెట్టుకొని జీవితాన్ని. భార్య బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా. భార్య బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా. మరిచిపోదురో నిన్ను ఒక్క దినమే, మరచిపోదురు నిన్ను ఒక్క దినమే అయ్యో. మానవా సత్యమురా ఇది నిత్యమురా, సత్యమురా ఇది నిత్యమురా. ఆలోచించావా? ఈ రాత్రే మంది, రేపు కాదు. ఈ రాత్రే నీది, రేపు మంది కాదు. ఒకసారి ఆలోచించుకో. సమయం ఉందిలే. ఎన్ని ఎన్ని పండగలు చేసుకుంటున్నావు చేసుకో, కానీ మారు మనసు లేని పండగ చేస్తున్నావే, బ్రతుకు మార్చుకొని పండగ చేస్తున్నావే. దేవదూతల ముందుకు వెళ్ళినప్పుడు దేవతలు అడుగుతారు, మారు మనసు అనే కార్డేది లేదయ్యా, బ్రతికినంత కాలం నిష్టం బతికానయ్యా, నన్ను ఎవడు అడుగుతాడులే అని నేను అసలు ఇష్టానుసారంగా జీవించానయ్యా, ఈ రోజంటూ ఒకటి వస్తుందని అసలు ఆలోచించకుండా బతికానయ్యా, నన్ను క్షమిస్తావా యేసయ్యా అంటే అక్కడ క్షమాపణ ఉండదు బ్రదర్. క్షమాపణ అయినా, రక్షణ అయినా, పాప క్షమాపణ అయినా ఇక్కడే. దేవుని సేవకులు వాక్యమును బోధిస్తూ ఉండగా విని మారు మనసు పొందితే క్షమాపణ. అదిగో అక్కడ పాతాళానికి వెళ్ళి అక్కడ అక్కడ కేకలేస్తున్నాడు ధనవంతుడు, తండ్రి అయిన అబ్రహాము, అబ్రహాము, నాకంటే మూర్ఖులు నా అన్నదమ్ములు, నేను ఒక్క బాటిల్ తాగితే వాళ్ళు 10 బాటిల్ తాగుతారు. అబ్రహాము ఎవరినైనా నా అన్నదమ్ముల దగ్గర పంపించి, ఇదిగో
పరలోకం ఉందరా, నరకం ఉందరా, మీ తమ్ముడు నరకంలో ఉన్నాడు రా, మారు మనసు పొందమని ఒక్కడిని పంపించయ్యా సువార్త చెప్పటానికని కేకలేశాడు. అబ్రహాం అన్నాడు, అవసరం లేదు తమ్ముడు, కుమారుడు అవసరం లేదు. భూమి మీద దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. కొద్ది గట్టిగా చెప్పట్లో. దేవుని సేవకుల మాట విని మారు మనసు పొందినవాడు పరలోకానికి వస్తాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించిన దేవుడు దైవ సేవకుల ద్వారా, సంఘము ద్వారా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టింది. అంత అన్నం ఉంది, ఇంటికి వెళ్ళి పండుకోవడం కోసం కాదు. నా యవ్వన బిడ్డ, అన్నా, అక్క, ఒక్కసారి ఆలోచించు. మారు మనసు పొందావా? మారు మనసు పొందిన ఇల్లు సంతోషంగా ఉంటుంది. మారు మనసు ఉన్న ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఇంకెంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? ఇంకెంతకాలం బాప్తిసపు అనుభవాలు లేకుండా ఉంటావు? ఆమె అంది, అయ్యా, నీ దగ్గరకు రాకముందు వ్యభిచారంలో జీవించాను, ఇప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నానయ్యా. వెళుతూ ఏం చేస్తున్నానో తెలుసా? నా పాపమంతా నీ పాదాల ముందు పెట్టి వెళ్తున్నానయ్యా. పాప హృదయంతో వచ్చానయ్యా నీ దగ్గరికి. ఇప్పుడు ఈ పాపమంతా నీకు అప్పగించి నా పరిశుద్ధపరచబడ్డ జీవితంతో తిరిగి ఇంటికి వెళ్తున్నానయ్యా. ఈ రాత్రి మీరు చెప్పగలరా యేసయ్య ఈ మాట? యేసయ్య, నా పాపాన్ని క్షమించు, నా హృదయంలోకి రాయ్యా, నా ఇంట్లోకి రాయ్యా. నువ్వెక్కడో పుడితే ప్రయోజనం ఉందయ్యా. ఈ డిసెంబర్ 1వ తారీఖు నా హృదయంలో పుట్టయ్యా. నీ కోసం బ్రతుకుతానయ్యా, బాప్తిసం తీసుకుంటానయ్యా, నీ బిడ్డగా ముద్రించబడతానయ్యా. ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా మార్చుకుంటానయ్యా. ఎంతమంది కోరుకుంటున్నారు యేసయ్య నీ హృదయంలోకి రావాలి? అందరు కళ్ళు మూయండి, ఒక నిమిషం. అందరు కళ్ళు మూయండి, ఒక నిమిషం. ఇప్పుడు నేను చెప్పే మాట విని మీరు చెయ్యొద్దండి, అందరు ఎత్తబాకండి. నేను యేసు ప్రభువుని నమ్ముకొని ఈ సంవత్సరంలో నేను బాప్తీసం తీసుకుంటాను అన్నో చేతులు ఎత్తండి. నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానన్నా నువ్వు అందరు కళ్ళు మూయండి. మిమ్మల్ని ఎవరు చూడరు. సిగ్గుపడకుండా చేయొద్దని మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు బాప్తీసం కావాలన్నా, నేను దేవుని బిడ్డగా మారతాను, మారు మనసు పొందాలని ఇష్టపడుతున్నానన్నా. థ్యాంక్ యూ హోలీ జీసస్. లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, మారు మనసు కావాలయ్యా. నాకు సంవత్సరాల తరబడి భక్తి జీవితాన్ని చేస్తున్నాను కానీ నిజమైన మారు మనసు నా జీవితంలో లేదు. ఓ జీసస్, వి లవ్ యు గాడ్. రహస్యబతునా కస్మతారల బాందర. దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు, నోరు తెచ్చి ప్రార్థన చేయి, నోరు తెచ్చి ప్రార్థన చేయి. నా జీవితంలో నాకు మారు మనసు లేదయ్యా. అయ్యా, నాకు మారు మనసు లేదయ్యా. యేసయ్యా, నాకు మారు మనసు కావాలి. అడగ, నోరు తెచ్చి అడగ. నన్ను క్షమించవా? నా హృదయంలోకి రా ప్రభు, నా ఇంట్లోకి రా ప్రభు, నా హృదయంలో మీరు అడుగు పెట్టండి ప్రభు. ఆ యేసు నీ కొరకే వచ్చాడు. ఆ యేసు నీ కొరకే చూస్తున్నాడు. నువ్వు పిలిస్తే నీ హృదయంలోకి రావటానికి ఇష్టపడుతున్నాడు. చెప్పు, చేతులు. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. సహోదరుడా, నా యవ్వన బిడ్డ, ఇదిగో
గాయపరచబడ్డ చేతులు చాపిన యేసు, సాతాను కబంధ హస్తాల నుండి నిన్ను విడిపించాలని పరలోకము నుండి దిగి వచ్చిన యేసు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. సిలువలు వేలాడే నీ కొరకే, సిలువలు వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. చేతులెత్తి యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. ఇంకా ఎంతకాలం ప్రేమించిన యేసు నీ కొరకు తానే పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. అరుగయ్యా, నా కుమారు మనసు లేదు, నీ రక్షణ పొందుతానయ్యా. అయ్యా అయ్యా యేసయ్యా, నాలుక ఎల్లెను తప్పిగొని కేకలు వేసెను దామని. నీకోసమే కదా సహోదరుడా, నాలుక ఎల్లెను తప్పిగొని కేకలు వేసెను దామని. చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును. చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును. సిలువలు వేలాడే నీ కొరకే, సిలువలో యేసు నిన్ను పిలచుచుండే. యేసు నిన్ను, యవన బిడ్డ, నా తండ్రి, నా తల్లి, యేసయ్య వచ్చింది నీకోసమేనయ్యా. ఉగ్ర రూపం దాల్చిన సాతాను కబంధ హస్తాల్లో చిక్కి నశించిపోకుండా, నరకానికి పోకుండా రక్షించటానికి, హెచ్చరించడానికి దిగి వచ్చిన మనుష్య కుమారుడు నిలబడి పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? అడుగుతావా, అయ్యా నేను మారు మనసు పొందుతాను, నీ కొరకు బ్రతుకుతానయ్యా, బాప్తీసం తీసుకుంటాను, కరుణించు ప్రభువా, స్తోత్రం. అలాగే ప్రార్థన చేద్దాం. ఈయన వాక్యాన్ని ఒకసారి హృదయంలో తలపోసుకుంటూ, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడి ఉండగా ఇంకా మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే, దేవుడు నీ జీవితంలో ఒక వార్నింగ్ ఇవ్వటానికి, ఒక హెచ్చరిక చేయటానికి లోకానికి వచ్చాడు. హెచ్చరికను తీసుకున్నాం. ప్రభు వారు చూడటమే కాదు, కానీ మన కళ్ళ ముందు ఎన్నో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం కదా. హెచ్చరించబడదాం. దేవుడు తెలియపరిచాడు ఆయన రాజ్యం ఉందని. అందులో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి, బాప్తీసు పొందాలి. విషయాన్ని గుర్తుంచుకోనండి. సమయం కొంచెమే ఉన్నది, అది మర్చిపోవద్దు. తనువు చేయటం ఎలా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభువు నీ కొరకు నాకు ఈ లోకంలో జన్మించాడు కదా. మన హృదయంలో, మన ఇంట్లో జన్మిస్తే ఎంత మంచిది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అల్పకాల పావభోగాల కొరకు ప్రయాసపడి ఆరోగ్యాన్ని, ధనాన్ని, కుటుంబాలను నాశనం చేసుకున్నా బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు చెంతకు వచ్చిన ఆమె జీవితాన్ని మార్చుకుంది కదా, నువ్వెందుకు మార్చుకోకూడదు? ఒక మంచి ఆలోచన, మంచి తీర్మానం ఈ దినం కలిగి ఉండాలని ప్రేమతో తెలియపరుస్తూ ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్న ప్రియులు, మా దగ్గర తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్లో పనిచేస్తూ వెంకటాపురం బాప్టిస్ట్ చర్చిలో సేవ చేస్తున్న దైవజనులు మోహన్ రాజు పాస్టర్
గారు మన ప్రార్థన నడిపిస్తారు. అలాగే తనలోంచి ప్రార్థనలోకి పోయిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తన దాసుని నిలుపుకొని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పాపము చేత పట్టబడిన స్త్రీతో ప్రభు అంటున్నాడు, అమ్మా నేను ఇంకేమి శిక్షింపను, ఇక నుండి పాపము చేయకంటే ఆమె ప్రభు దగ్గర తన పాపమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ఆరాధన క్రమంలో పాల్గొన్న నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు అని దైవజనుని ద్వారా హెచ్చరిస్తున్నాడు. మరొకసారి మారు మనసు లేని పండుగ నువ్వు చేయకూడదని, నువ్వు మారు మనసు పొందడానికే నీ కొరకు రక్షణ తీసుకొచ్చిన ప్రభువు ఈరోజు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ప్రార్థనలోకి భవిద్దాం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందన్నారు. ఈరోజు నువ్వు మారు మనసు ఇంకా పొందకపోతే ఈరోజు దైవజనుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. మారు మనసు పొందడానికి ఒక తీర్మానం చేయి, లేకపోతే శిక్ష నీకు ఉందని బైబిల్ బోధిస్తుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ కొందనాలు. గనుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభాన తండ్రి, ఈ లోకానికి మీరు వచ్చిన ఉద్దేశం, ఒక పర్పస్ మీరు మాట్లాడుతున్నారు, అందును బట్టి మీకు వందనాలు అయా. నిజంగా ప్రభువా, అయా నీ వాక్యము ప్రతి వాని హృదయంలో ముద్రింపబట్టడానికి సహాయం చేయండి అయా. నిజమే, ఈ భూమికి శ్రమ ఉందని అయా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. నా జీవితంలో కూడా ఈ సమస్య ఉంది కనుక శ్రమ నాకు వస్తుంది. అయితే శ్రమ లేకుండా తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం వేయబడింది. ఆ మార్గం యేసుక్రీస్తు అని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా నా తండ్రి, ఈరోజు అయా నా తండ్రి మీరు మాట్లాడుతున్నారు. ప్రతి దానికి భూమి మీద నీకు ఒక ప్రూఫ్ అనేది ఉంది. నువ్వు పరలోకానికి రావాలంటే మారు మనసు నీకు కావాలి, ఉందా అని ఈరోజు ప్రశ్నిస్తున్నావు ప్రభు సేవకుని ద్వారా. అయ్యా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి, పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నా తండ్రి, మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. అయా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా అయా నాకు మారు మనసు కావాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయా. నా తండ్రి ప్రభు, నీకు లోబడి జీవించాలని అయా నా తండ్రి, వ్యర్థమైనటువంటి ఆశలు, వ్యర్థమైనటువంటి అలవాట్లను నేను మానుకొని ప్రభు బిడ్డ కావాలని అయా ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో తీర్మానించుకున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా. దీవించండి, సహాయం చేయండి నాయన. విన్న వాక్యం ప్రతి వాని హృదయంలో అయా ముద్రించబడి దాన్ని నెమరు వేసుకుంటూ వాక్య ప్రకారం జీవించే కృప మా అందరికీ దయచేయమని మరొకసారి స్థానిక దైవ సేవకులను వారి పరిచర్యను, అదేవిధంగా వర్తమానం అందించిన దైవజనులను వారి పరిచర్యను అయా నా తండ్రి, దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను అయా మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త విధాల మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.